మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జ్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో పెద్దాపురంలో అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి కార్యాలయ ఏవోకు వినతి పత్రం అందజేశారు. పెద్దాపురం డివిజన్ నలుమూలల నుంచి వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూరియా సమస్యను పరిష్కరించాలని, బ్లాక్ మార్కెట్ లో ఎరువుల అమ్మకం నియంత్రించాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పంటలకు ఉచిత బీమా పథకం పునరుద్ధరించాలని, వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు సబ్సిడీలు అందించాలని డిమాండ్ చేశారు. రైతు నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని తెల్లవారుజాము 3 గంటల నుంచి అదుపులో తీసుకున్న పరిస్థితులు చూస్తున్నాం. అయినా కూడా వేలాది మంది రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చారో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి చూడాలి. ఎందుకంటే రైతుల్లో ఈ విధమైన స్పందన, ఈ విధమైన తిరుగుబాటు ఉందంటే ఖచ్చితంగా సమీక్షించవలసిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా మీరు చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది. మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి గారు ఒక రకమైన మాటలు మాట్లాడతారు. యూరియాకి సప్లై సరిగా ఉంది, యూరియా అందుబాటులో ఉందని మీడియా ముందు ముఖ్యమంత్రి గారు ఒక రకమైన మాటలు మాట్లాడతారు. కానీ వాస్తవ పరిస్థితులు దానికి అనుగుణంగా అయితే లేవు. క్షేత్రస్థాయిలో యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 10 ఎకరాలు ఉన్న రైతుకు కూడా ఒకటే బస్తా, 5 ఎకరాలు ఉన్న రైతుకు కూడా ఒకటే బస్తా. యూరియాని పూర్తిగా బ్లాక్ మార్కెట్ లోకి పంపించి బస్తాకి 200-300 ఎక్స్ట్రా అమ్ముకునే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తయారైన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం. దయచేసి ఒక్కసారి ఈ రైతుల తాలూకు స్పందన చూసన్నా సరే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆందోళనకు శాంతియుత ఆందోళనకు మద్దతు పలికిన రైతుల తాలూకు పరిస్థితి చూసన్నా సరే ఈ తెలుగుదేశం పార్టీ కనువిప్పు కలిగించుకుని తక్షణమే యూరియాని అందుబాటులో తేవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం నియోజకవర్గం అన్నదాతకు బాసటగా వైసీపీ ఆందోళన చేస్తున్నారు. కోనసీమ జిల్లా రైతన్న కండగా ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు నియోజకవర్గం కోఆర్డినేటర్లు అమలాపురం ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ లో అమ్మకాలు చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. ఏదైతే మన నార్మల్ ప్రొసీజర్ ఆఫ్ యూరియా డిస్ట్రిబ్యూషన్, యూరియాని ఎలాగైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ఫస్ట్ మార్క్ఫెడ్ అనే ఒక గవర్నమెంట్ సంస్థ ఉంటుంది. గవర్నమెంట్ సంస్థకి 50% యూరియాని గవర్నమెంట్ ఇస్తుంది. దాని తర్వాత మిగతా 50% ఏమో ప్రైవేట్ సంస్థలకు ఇస్తుంది. ఈ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేది షాపుల ద్వారా రీటైల్ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. ఈ మార్క్ఫెడ్కి ఏదైతే 50% ఇస్తారో ఆ మార్క్ఫెడ్ నుంచి మార్కెట్ యార్డుల ద్వారా పిఏసిఎస్కి లేకపోతే ఎఫ్పిఓల ద్వారా రైతన్నకి చేరుతుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఎలాగంటే ఇలా 50% మార్కెట్కి ఇంకా 50% ప్రైవేట్కి ఇవ్వకుండా ప్రైవేట్కి ఎక్కువ శాతం పెంచేసి గవర్నమెంట్ సంస్థకి మార్కెట్కి వచ్చేది తగ్గించేశారు. దానివల్ల యూరియా కొరత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఏదైతే రైతులకు కొరతగా ఉందో యూరియా కొరత, దానిని సకాలంలో సప్లై చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి యూరియా కొరత ఫుల్గా ఈ రాష్ట్రంలో ఉంది. యూరియాని ఈ ప్రభుత్వమే దగ్గరుండి బ్లాక్ మార్కెట్లలో దళారుల తరపున విక్రయిస్తుంది. ఇది దుర్మార్గమైన చర్య. మరి రైతులకి పంట గిట్టుబాటు ధర ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. రైతులకు కావాల్సినటువంటి ఎరువుల్ని మరి అన్ని కేంద్రాల్లో కూడా పూర్తిగా నిల్వ ఉంచి వారికి కావాల్సిన సమయంలో సప్లై చేయని కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తుంది. ఇది కూటమి ప్రభుత్వం రైతులకి వెన్నుపోటు పొడిచే విధంగా వ్యవహరిస్తుంది. కాబట్టి వెంటనే బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న యూరియాని అరికట్టాలి. ఎవరైతే బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారో యూరియాని వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
లేదంటే ప్రభుత్వమే దగ్గరుండి అమ్మిస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కొత్తపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో కోనసీమ జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు చిల్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. గణపతి బొప్ప మోరియా రైతులకు అందాలి యూరియా, ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలి, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, కోకో, అరటి, ఆక్వా పంటలకు గిట్టుబాటు ధరలో ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నశించాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు యూరియా సైతం అందుబాటులో తీసుకురాకుండా కూటమి ప్రభుత్వం దళారులతో చేతులు కలిపి సుమారు 200 నుంచి 300 కోట్ల స్కామ్ చేశారు. మామూలుగా అయితే ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతి 2 నెలలకు ఒకసారి పర్యవేక్షణ చేస్తూ మరి 50% ఈ యొక్క యూరియాని మార్కెట్ వారికి అంటే ప్రభుత్వ సంస్థలకి, అలాగే 50% ప్రైవేట్ వారికి ఇస్తుంటారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే రైతు వ్యతిరేకంగా ఉన్నాడో ఆయన కానీ, అలాగే గాఢ నిద్రపోతున్నటువంటి మరి వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు, వీరిద్దరూ కూడా మరి వదిలిపెట్టేసి రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేశారు. దాని యొక్క పర్యవసానమే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఈ రాష్ట్రానికి 6 లక్షల టన్నులు అవసరమైతే మేము 9 లక్షలు తెచ్చేసామని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి అలా చెప్పేటప్పుడు ఈ రైతులు ఈ యొక్క యూరియా తెచ్చిన యూరియా ఎక్కడికి పోయిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ తెచ్చిన యూరియా అంతా కూడా ముందు ఎవరైతే దళారుల చేతులకు వెళ్ళిపోవడం వల్ల ఇవాళ 266 రూపాయలు ఉండాల్సినటువంటి యూరియా బస్తా 400కి 600కి ఇచ్చేటువంటి పరిస్థితి. అలాగే మరి ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మరి రైతులకి ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ జగన్మోహన్ గారి ప్రభుత్వంలో చేశారు. ఒక్క ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే 348 కోట్లు మరి రైతులకు ఆ రోజు ఇన్సూరెన్స్ చేస్తే ఆ డబ్బు అంతా కూడా మరి ఈ యొక్క నియోజకవర్గాల్లో అప్పుడులో రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఇవాళ ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం మరి క్రాప్ ఇన్సూరెన్స్ పంటల బీమా చేయకపోవడం వల్ల ఈ రోజున ఏ ఒక్క రైతుకి కూడా మరి పంటల బీమా వచ్చే పరిస్థితి లేదు. అలాగే గిట్టుబాటు ధరలు ఇవ్వడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందుతోంది.